నిన్నటి రోజు కేసీఆర్ గారు ఇండియా టుడే ఎడిటర్ సర్దేశే గారికి ఇచ్చినటువంటి ఒక ముఖాముఖి ఇంటర్వ్యూలో తనకు తాను నెంబర్ 1గా అభివర్ణించుకోవటం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. వాస్తవంగా ఎందులో నెంబర్ 1 మరి తేల్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో నెట్టడంలోనా, లేక సంక్షేమ కార్యక్రమాల అమలును విస్మరించడంలోనా, లేక ఎన్నికల ప్రణాళికను అమలు నీరుగార్చడంలోనా, ఇందులో నెంబర్ 1. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 69,000. రాష్ట్రం ఏర్పడ్డ ఈ 33 మాసాల కాలంలో అది 1,35,000 కోట్లు వచ్చారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 69,000 కోట్ల అప్పు చేయడం జరిగితే తెలంగాణ ప్రాంత అప్పుల వాటా కేవలం 33 మాసాల్లో అది రెట్టింపై మార్చి 17 నాటికి, అంటే మార్చి 2017 నాటికి 1,35,000 కోట్లకు చేరుకుందని చెప్పండి. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల అమలుని మనం పరిశీలిస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ఏ దళితులకైతే హక్కు కలిగించడం జరిగిందో జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు చేసి దళితుల సంక్షేమానికి వెచ్చించాలని చెప్పని రాజ్యాంగం పేర్కొంటే దానికి అనుగుణంగా నాడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందిస్తే వీళ్ళ దళితులు ఎస్టీ సంక్షేమానికి సంబంధించి 2014, 15, 15, 16, 16, 17 3 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయింపు చేసింది 26,000 కోట్లు, ఖర్చు చేసింది 13,000 కోట్లు, అంటే జస్ట్ 50%. అట్లా ఎస్టీలకు సంబంధించి 16,000 కోట్లు కేటాయింపు చేస్తే ఖర్చు చేసింది 8,000 కోట్లు. వీళ్ళ ఏ నిరాశ్రయులు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియడం జరుగుతుందని చెప్పని వీరు ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగిందో 5 లక్షల రూపాయలకు ఒక ఇల్లు చొప్పున కోటికి 20 ఇళ్ళు కట్టవచ్చు. 13,000 కోట్లు ఏదైతే ఎస్సీ సబ్ ప్లాన్ కింద మీరు నిధులు ఖర్చు చేయలేకపోయినరో ఆ 13,000 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరపై వెచ్చించినట్టయితే 13,000 ఇంటూ 20 2,60,000 ఇండ్లు దళితులు ఎస్సీలకు నిర్మాణం చేయగలిగేట ఒక అవకాశం ఉంది అంట. అసలు రైతాంగానికి ఏదైతుందో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు తలపెట్టింది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పంటారు. ఇలా రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యం కల్పించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాలని చెప్పంటున్న ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, ఇలా అర్తీ లేదు, అమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, కళ్ళాలలో చూక్కునే విధంగా ఏదైతుందో సౌకర్యం ఏర్పాటు చేస్తే వాళ్ళు నువ్వేం చేసినవే మీ ప్రచారం తప్ప దేశ కొంతైనా ఈ మిగిలిన సంవత్సర కాలమైనా మరి కొంత నీకు ఉపశమనం లభించే విధంగా ఎన్నికలు చేసిన వాగ్దాన ప్రజాభిప్రాయం మేరకు నువ్వు నెంబర్ 1 అంటే డెఫినెట్గా నెంబర్ 1. దేశంలో ఎక్కడ లేని రాచరిక పాలన తెలంగాణ రాష్ట్రం చేస్తామని చెప్పండి. ఇటువంటి రాచరిక పాలన కూడా మీ తెలంగాణ కోరుకోలేదు చెప్పంటూ నేను. ఇలా మిత్రుడు మందకృష్ణ మాది గారు దళితుల్లో వర్గీకరణ కొరకు ఏదైతుందో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయని చెప్పండి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అఖిలపక్షాన్ని కేంద్రం ప్రధానమంత్రి గారికి తీసుకుపోతా అని చెప్పి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చింది. మరి ఎందుకు రద్దయిందో ముఖ్యమంత్రి గారికి తెలవాలి. అది రద్దయిన తర్వాత కూడా ఈయన ఆయనతో కలిసింది. మరి దీని గురించి మాత్రం లేవనెత్తే సమస్య లేదు. శాసనసభలో సోదరి ఆడబిడ్డ భారతి పోలీస్ దాష్టికంలో మరణిస్తే శాసనసభలో ఇచ్చిండే వాగ్దానం చెప్పంటున్నా. ఇవాళ 2 మాసాలు గడిచిపోయింది. ఆయన ఇవాళ అఖిల పక్షాన్ని కేంద్రం ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు ఒక మాటను నిలబెట్టుకోమని చెప్పని ఒత్తిడి తేవడానికి నిరాహార దీక్ష చేస్తా అని చెప్పంటే అనుమతి కల్పించలేకపోవటమే కాదు, ఆయన ఇంట్లో నిరాహార దీక్ష కూర్చుంటే కూడా అరెస్ట్ చేసి మరి పట్టుకపోయి జైల్లో పెట్టిండా.
మరి ఇటువంటి దాష్టిక పాలన అయితే చూడం బాబా చెప్పండి, ఇటువంటి దాష్టిక పాలన, ఇటువంటి నియంతృత్వ రాచరిక పాలన మనం ఊహించమని చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజాస్వామ్యమైన పాలన కావాలి మనకు. ప్రజలు కోరుకున్నది ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని కోరుకున్నారు. నీ నియంతృత్వ తెలంగాణ కాదు, నీ రాచరిక తెలంగాణ కాదని చెప్పంటున్నాను. నీ భూస్వామ్య పక్షపాత తెలంగాణ కాదని చెప్పంటున్నాను. ఇవాళ బలహీన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు భాగస్వామ్యంతో కొనసాగేటట్టు ఒక పాలన కావాలని చెప్పని కోరుకుంటున్నారని చెప్పని మనం చేస్తాం.